ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దిన వాగ్దానం యెషయా ప్రవచన గ్రంథం 60 అధ్యాయం 15 వచనం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. శాశ్వతమైన శోభాతిశయముగానంటే శోభ అనేది నీలో ఉండకుండా దాని మీద అతిశయించటం కొరకు, బహుతరములకు సంతోష కారణముగా ఉండటం కొరకు నిన్ను ఆయన చేసేదను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందును బట్టయ్యా అంటే అదే అధ్యాయం 22వ వచనంలో అంటాడు కదా, నువ్వు ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడు. ఎందుకని ఆ మాట పర్టికులర్గా మనం చదివితే యెషయా గ్రంథము 60 అధ్యాయం 22వ వచనంలో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. తగిన కాలము, ప్రతిదానికి ఒక కాలం ఉన్నది, ఒక సమయం ఉన్నదని ప్రసంగిలో చెబుతూ ఉన్నాడు. దేని దానికి సమయం ఉన్నది. ఆ సమయం బట్టికి మనం ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, విశ్వాసమును కాపాడుకున్నప్పుడు ఆయన మనకి శోభాతిశయం, శాశ్వతమైన శోభాతిశయం. నువ్వు కొంచెం కాలం చింతిస్తున్నావేమో నీ బిజినెస్ గురించి కానీ, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి కానీ, శారీరక మానసిక జీవితాల గురించి కానీ నువ్వు చింతిస్తూ ఉన్నావేమో. అది శాశ్వత శోభాతిశయం కానీ ఇంకా ఎప్పటికీ నీలో దుఃఖం అనేది ఉండకుండా, వేదన అనేది ఉండకుండా, రోగం అనేది ఉండకుండా, వ్యాధి అనేది ఉండకుండా, బాధలన్నిటి నుంచి విడుదల కలుగ చేయటం కొరకు దేవుడు అంటాడు, నేను వారికి సంతోషమును బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. ఈరోజు నువ్వు చింతిస్తూ బాధపడుతూ అనేక విషయాల కొరకు నువ్వు దిగులు చెందుతూ ఉన్నావేమో, అన్నిటిని విడిచిపెట్టి ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా నిన్ను చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఈ కార్యమును తగు కాలమున చేస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ యొక్క ప్రామిస్ నమ్ముదాం. దేవుడు ఈ యొక్క దిన వాగ్దానం మన వెనుకట్లో దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుదునుగాక. ఈ రోజుకు ఉన్నటువంటి నీ ప్రతి అవసరత నజరేయుడైన యేసు నామములో తీర్చబడును గాక. నీలో ఉన్న ప్రతి శోభ నజరేయుడైన యేసు నామములో అతిశయముగా మారును గాక. నువ్వు బహుతరములకు సంతోష కారణముగా ఉండుదువు గాక. ఇట్టి కృప దేవాదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.